లాక్షికి బెల్లం అంటే ఇష్టం. బెల్లం హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కజ్జికాయలు చేసినాము, పూరీలు చేస్తున్నాము. ఇగో ఇవి బెల్లం కజ్జికాయలు, ఇవి అవి చక్కెరవి, ఈ పిల్లలు పూరీలు. ఇవి చూడండి, నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కజ్జికాయలు చేసినాము, పూరీలు చేస్తున్నాము. ఇగో ఇవి బెల్లం కజ్జికాయలు, ఇవి అవి చక్కెరవి, ఈ పిల్లలు పూరీలు. ఇవి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి బెల్లం, ఇవి చక్కెర కజ్జికాయలు బెల్లంవి. చూడండి, అట్లా ఉండండి. మేము ఈడ పూరీలు చేస్తుంటే ఎర్రముక్కు కడ ఏం చేస్తాడు చూపిస్తా. ఇదా ఎర్రముక్కు పరిస్థితి ఇది. మేము బాగా కజ్జికాయలు చేస్తాము, బాగా తినేస్తాడు, దవడకేసిన వాళ్ళు బారేస్తాడు, హ్యాపీగా తింటాడు, నిద్రపోతాడు. దా ముక్కు చూపిస్తా చూడండి ఒకసారి. ముక్కు ఓ ముక్కు పొర ముక్కు. పిల్లల కోసం భార్యాభర్తలు ఇద్దరము పూరీలు కజ్జికాయలు చేస్తాను. చెక్లాలు కూడా చేయాల, ఎప్పుడు చేయాల. చూడండి, ఇంటికంటే ఇలా ఉంటుంది మా పరిస్థితి. పనికి పోతే రాజా కట్టుంటా. ఇప్పుడు చూడండి ఎట్లుందో మా పరిస్థితి. పూరీలు కాలేసుకుంటా మస్తానా, కాకపోతే పూరీలు మస్తాను పేరు. నా బిడ్డ వస్తే మస్తాన్ డాడీ అంటారు. ఇంకా మామూలుగా ఏ పేరెంట్స్ అయినా పిల్లల కోసం ఏం చేయాలా అనుకుంటారు. దీక తినేవన్నీ కూడా చేస్తారు. మా ఇంట్లో అయితే పరిస్థితి ఇది. ఈ రకంగా చేస్తాము మా వంటలు. ఈ స్టవ్ గురించి మీకు చెప్పాలా. ఆ స్టవ్ మా కొత్తగా పెళ్ళినప్పుడు తీసుకోండి. స్టవ్ 12 ఏళ్ళు అయింది స్టవ్ తెచ్చి. ఆ స్టవ్ ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయలే. కానీ ఆ స్టవ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది ఇప్పటి వరకు. నాకు అందుకే ఆ స్టవ్ అంటే చాలా ఇష్టం. లోకి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే భర్త బాధ్యత నిర్వర్తిస్తాడు, పిల్లల బాధ్యత కూడా నిర్వర్తిస్తాడు. కాబట్టి ఇద్దాం ఇట్లా కజ్జికాయలు ఇద్దరం చేసుకొని పూరీలు చేసుకొని అట్లా తేలేస్తాడనమాట. ఇక్కడ చేస్తాడు అది నేనే. మనం ఒక స్టాండ్ తెచ్చుకోవాలా. మేము వీడియో అందులో ఉంది. ఇవి చక్కెరవి. మా పాప చక్కెర అంటే చాలా ఇష్టం. మహేశ్వరికి లాక్షికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లం లాక్షికి, చక్కెర మహేశ్వరికి. ఏం నచ్చుతాయో అవి చేయాల, లేకుంటే కొట్లాడేస్తారు వాళ్ళు. ఇప్పుడు టైమింగ్ స్కూల్కి మారింది కదా. పొద్దున్నే మార్నింగ్ 9 గంటలకి, సాయంత్రం ఈవినింగ్ 5కి లేచేది. అందుకే లేట్గా చేసుకున్నాంలే అని 11 గంటలకు స్టార్ట్ చేసినాం. ఇవాళైనా కూడా ఇప్పుడు టైము 2:30 అయినా కూడా ఇంకా కాలే. ఇంకా చెక్లాలు ఉన్నాయి, చెక్లాలు ఇప్పుడు చెల్లు. ఇందులోకి పని పోయినప్పుడు చేసుకుంటాను నేను ఒకదాన్ని చెక్లాలు. ఇంకా ఉంది ఫ్రెండ్స్ చాలా చేసేది. ముందు అవి అయిపోతే మళ్ళీ చెల్లా. ఇదిగో పూరీలు, బెల్లం కజ్జికాయలు, ఇప్పుడు చక్కెరవి రెడీ చేస్తున్నాడు. చూడండి, మామూలుగా ఆ బండ్లు ఎక్కువ డీప్ ఫ్రైలకు అట్లా బాగా వాడతాము. ఎందుకంటే అది డీప్ ఫ్రైలకు బాగా తరమవుతుంది. ఓ 10 పూరీలైనా, ఒక 10 కజ్జికాయలైనా వేసుకోవచ్చు. మేము అత్తమామలు సంపాదించిన ఆస్తి ఏం లేదు ఫ్రెండ్స్ మాకు. మేము బీదోళ్ళమే. మళ్ళీకి కష్టపడి సంపాదించుకునేదే అంతే. రోజు కూలి పోయి సంపాదించుకుంటాడు అంతే. కొడుకులకి కూతుర్లకి ఆస్తి ఏమి ఇకపోయినా మంచితనం నేర్పిల్ల అనేది ఓ పాలసీలోకి. అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో కదా పిల్లల్లో. అందుకనే మేము అన్నీ నేర్పిస్తాము పిల్లలకి. మగోళ్ళు అనేది పని చేయాల, ఆడోళ్ళు పని చేయాల అట్లా ఏం లేదు. ఎవరైనా బతుకోవాలా అని అన్నీ నేర్పించి మనము చూడాల. అయితే మన వంటలన్నీ అయిపోయినాయి.
ఇంకా చెక్కిలాలు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి, అవి రేపు మన్నాడు తయారు చేస్తాము. ఫైనల్గా అయిపోయినాయి చూడండి ఈరోజు. ఇందా ఇంకా పిల్లలు వస్తే చాలు, వాళ్ళ ఆనందానికి ఇంకా పట్టేకే లేదు వాళ్ళని. ఫైనల్గా ఓకే.